హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. నెక్స్ట్ ఏపీలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో మీ అందరు ముఖ్య గమనికండి, విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు. సో ఏం జరిగిందో క్లియర్ గా చూడండి. పెన్షన్ల పంపిణీపై వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీన లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. మే 1న ఆ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి ఖాతాలో వేయాలని నిర్ణయించిందండి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే మే 5వ తేదీలోపు బ్యాంక్ అకౌంట్ లో లేని వారికి, దివ్యాంగులు, రోగులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని ఆ ఆదేశాలతో స్పష్టం చేశారు. ఎవరికైతే అకౌంట్స్ లేవో, ఎవరికైతే వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదో వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి చేయాలని వాళ్ళు ఫైనల్ అయ్యారంట. మే 1న సెలవు దినమైనా సరే పెన్షన్ పంపిణీ చేయాలి. యాక్చువల్గా మే 1 కార్మికుల దినోత్సవం. సో అదేమైనా సరే ఇవ్వాలని డిసైడ్ అయిపోయారంట. పెన్షన్స్ ఏపీలో పెన్షన్ పంపిణీపై స్పష్టత. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఏపీ పెన్షన్ల పంపిణీపై స్పష్టత వచ్చేసింది. మే నెల పెన్షన్ సొమ్మును లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దివ్యాంగులు, మంచం పట్టిన వారు, తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, వీల్ చైర్ లో ఉన్నవారు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. మొత్తం 14,995 మంది గ్రామ వార్డు సచివాలయ పనిచేస్తున్న సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు. లబ్ధిదారు కోసం 10,814 కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి పెన్షన్లను పర్యవేక్షించనున్నారు. సో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో, అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళ ఖాతాలో జమ చేస్తారంటే, ఎవరైతే లేదో వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేసి వెళ్తారంట. ఒకవేళ ఏదైనా సమస్యతో బ్యాంక్ అకౌంట్ లో నగదు జమ కాకపోతే వారికి 2వ తేదీ ఇంటి దగ్గరే నగదు అందించనున్నారు. ఒకవేళ పడకపోతే ఇంటికి వచ్చి ఇస్తారంట. ఇళ్ల దగ్గర పెన్షన్ తీసుకునే లబ్ధిదారుల జాబితా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పెన్షన్ యాప్ లో ఉంటుందంట. బ్యాంక్ అకౌంట్ ద్వారా స్వీకరించే వారి జాబితాను గ్రామ వార్డు సచివాలయాల వద్ద అందుబాటులోకి ఉంచనున్నారు. మే 5 నాటికి పెన్షన్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. 5 కల్లా అయిపోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారంట. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఇంకేంటంటే, ఇంటర్నెట్ కనెక్షన్ లేని సచివాలయ పరిధిలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ వాడే పరికరాలను ఎంపీడీఓ లాగిన్ లో మ్యాపింగ్ చేయాలి. మే పెన్షన్ ను డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నగదు విధానంలో చెల్లించడానికి అవసరమైన నిధి మొత్తం సంక్షేమ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాలకు ఏప్రిల్ 30న బదిలీ అవుతుంది. మొత్తాన్ని గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసి ఈ నెల 30న అవసరమైన మొత్తాన్ని బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుని వీలుగా ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రకటించిందంట. మొత్తానికి ఏంటంటే, మే 1 పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటారో మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, రేపు అంటే ఎల్లుండి మీకు పెన్షన్స్ రాబోతున్నాయి. ఫస్ట్ కల్లే ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే అకౌంట్ ఉన్నాయో వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తారంటే, లేని వాళ్ళకి ఇంటి వరకు వచ్చి ఇస్తారంటే, నెక్స్ట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటారో దివ్యాంగులు, వీళ్ళు ఉంటారు చూస్తారు, వికలాంగులు, నెక్స్ట్ సైనిక వాళ్ళు, ఇలా వాళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకొస్తాను. ఒక్కవేళ ఏమైనా కారణాల చేత ఫస్ట్ పడపోతే 2వ తారీఖు వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకొని వస్తారంట. సో ఎవరు అధైర్యపడకండి. ఈసారి మీకు పెన్షన్స్ విధిగా అయితే వస్తాయి. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చేస్తున్నాం. సో ఎవరు అధైర్యపడకండి, మీ అందరికి మీకు వస్తాయి. దయచేసి ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఎవరు బయటకు వెళ్ళి మీ ప్రాణాల మీదకి అయితే తెచ్చుకోకండి. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్నాం 32 మెంబర్స్ చనిపోయారు. ఆ స్థితి రాకుండా, రిపీట్ కాకుండా చూసుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండవలసింది. మీ డబ్బులు మీకు ఎక్కడ పోవు, గుర్తుపెట్టుకోండి. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి మీకు. మన వీడియో తగలతో అంతవరకు చూస్తున్నాం. ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.